ప్రతి ఒక్కరూ హోలీ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇక ఏలూరులో హోలీ వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఏలూరులో హోలీ వేడుకలు అయితే అంబరాలంటేలా సాగుతున్నాయి. ఏలూరు ఇండోర్ స్టేడియంలో అయితే యువత అంతా ఇక్కడ చేరి చిందులు వేస్తూ హోలీ సంబరాలు అయితే చేసుకుంటున్నారు. మరి ఇక్కడ చూస్తున్నాం ఏ విధంగా అయితే ఇక్కడ సంబరాలు చేసుకున్నారో. అందరూ రంగులు చల్లుకుంటూ నీళ్లు చల్లుకుంటూ చాలా ఉత్సాహంగా గడుపుతున్నారు. ఎందుకంటే హోలీ అనేది మొత్తం భిన్నత్వాలు ఏకత్వాన్ని ప్రతిబింబించే పండుగ. అది మొత్తం భారతదేశం అంతా ఈ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. చాలా మంది అయితే ఈ పండుగను ఎంజాయ్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చారు. చాలా మంది అయితే ఇక్కడ వచ్చి పండుగ ఈ హోలీ పండుగ అయితే జరుపుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్న అసలు ఎంత సందడిగా ఉందో వాతావరణం. ఒక పక్క మంచి మంచి పాటలు డాన్సులు వేస్తూ మరి పక్క రంగులు చల్లుకుంటూ ఒక పక్క రంగులు అదుపుకుంటూ అదేవిధంగా మంచి రంగు నీళ్ళు చల్లుకుంటూ మొత్తం మీద ఇక్కడ మంచి ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, హోలీ పండుగ ఎలా జరుపుకుంటున్నారు? ఎవ్రీ ఇయర్ హోలీ పండుగ ఇక్కడ చాలా బాగా జరుపుకుంటామండి. ఇక్కడ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. చిన్నపిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు, ఉన్నవాళ్ళు లేదు, లేనివాళ్ళు మొత్తం అందరూ వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఇది నా 4th ఇయర్ యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేది. సో ఈయన ఆర్గనైజర్ అనమాట. చాలా బాగా కండక్ట్ చేస్తారు. మా అంకుల్స్ వాళ్ళందరూ కూడా వీఆర్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ ద హోలీ ఎవ్రీ ఇయర్ ఇన్ ఎ హ్యాపీ అండ్ పీస్ఫుల్ వే. అండ్ థ్యాంక్ యూ ఆల్ ద టీమ్ మెంబర్స్ హు ఆర్ కండక్టింగ్ దిస్. హ్యాపీ హోలీ సార్. చిన్న పెద్ద తేడా లేకుండా కుల మతాలు అతీతంగా జరిపే ఈ హోలీ సంబరాల్లో పాల్గొనడం మీ అందరూ చాలా ఆనందపడతాం. ప్రతి సంవత్సరం ఇండోర్ స్టేడియం వాకర్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం స్టార్ట్ చేస్తామండి. ఎందుకంటే ఈ హోలీ అనేది చాలా ప్రత్యేకమైనది అనమాట. ఎందుకంటే పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా వచ్చి వాళ్ళు ఆనందాలను వ్యక్తపరుస్తూ ఈ కలర్స్ జల్లుకోవడం అనేది చాలా మేము మాటలు చెప్పలేదు ఆనందం పొందుతున్నాం అండి. ముల్లపూడి రాజు గారు తర్వాత వాకర్ మురళి గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నిర్వహిస్తూ ఘనంగా చేస్తున్నాము. ఇలాంటి సంబరాలు కులమతాలకు అతీతంగా పిల్ల పెద్దలు అనేది తారతమ్యం లేకుండా ఈ ఇండోర్ స్టేడియంలో నడిచే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. కనుక ఈ హోలీ సంబరాలు చాలా ఇక్కడికి వచ్చిన పిల్లలకి పెద్దలకి మంచి ఆనందాన్ని మంచి జోష్ ఇస్తుంది. ఇలాంటి సంబరాలు ముందు కూడా ఘనంగా చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు హోలీ పండుగ అంటే ఇది రంగులు చల్లుకుంటున్నారు, అటువంటిది అదే ప్రమాదకరమైన రంగులు ఉంటాయి. కానీ ఇప్పుడు చాలామంది మామూలు మంచి రంగులు వాడడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు రంగులు చల్లుకోవడం వల్ల ఏదైనా ప్రమాదం ఉందా? ఈ ఎడిబుల్ రంగులు అంటారండి వీటిని. వెజిటబుల్స్ నుంచి ఏర్పాటు చేసే కలర్స్ ఇవి. సో వీటి వలన ఎటువంటి ప్రమాదం ఉండదు. వీలైనంత వరకు అలాంటివే వాడాల్సి ఉంటుంది. అదిగాక ఇక్కడ ఇండోర్ స్టేడియంలో ఎప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీ ప్రమోట్ చేసుకోవడానికి అందరూ కోఆర్డినేటెడ్గా కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేయడం చాలా ఆనందకరం. ఏలూరు ప్రజలు ఎప్పుడు కూడా ఇట్లాంటి గ్రౌండ్లో వచ్చి వాకింగ్ చేయటం, తర్వాత గుండె జబ్బుల నుంచి కిడ్నీ జబ్బుల నుంచి ఇలాంటి వాటి నుంచి కాపాడుకోవడం తప్పనిసరిగా అవసరం అన్నమాట. ఎలా ఉంది అసలు మీకు ఇలా జరుపుకోవడం? అసలు చాలా ఆనందంగా ఉంది. అందరూ జరుపుకోవాలి ఈ హోలీని. మొత్తం మన ఇండోర్ స్టేడియంలో అందరూ హ్యాపీగా జరుపుకుంటున్నారని అనుకుంటున్నాం. మొత్తం మీద ఇక్కడ చాలా ఉత్సవబద్ధ వాతావరణం నెలకొందని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే చూస్తున్న చాలా సంతోషకరమైన వాతావరణం. పిల్లలు పెద్దలు వృద్ధులు మహిళలు యువత అసలు ఏది మాత్రం తేడా లేకుండా వయసుతో సంబంధం లేకుండా మతాలు కులాలతో సంబంధం లేకుండా అందరూ చాలా ఉత్సాహంగా ఇక్కడ చాలా ఉత్సాహంగా హోలీ పండుగ జరుపుకుంటారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏపీ ఆంధ్రజ్యోతి, ఏలూరు.